బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వజ్కుర్ ఫిల్ కితాబ్ ఇబ్రాహిం ఇన్నహు కాన సిద్దీఖన్ నబియ్యా. ఇంకా ఓ ప్రవక్త, ఈ గ్రంథంలో ఉన్న ఇబ్రాహిం విషయాన్ని కూడా ప్రస్తావించు. నిశ్చయంగా అతను సత్యవంతుడైన ప్రవక్త. ఇది ఖాలియా బియా అబది లిమ తఅబుదు మా లా యస్మఉ వలా యుబ్సిరు వలా యుగ్ని అన్క షయ్యా. అతను తన తండ్రితో ఇలా అన్నాడు, నాన్న, తమరు వినలేని, చూడలేని, మీకు ఏ విధంగానూ ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తున్నారు? యావదేని ఖజాని మినల్ ఇల్మి మా లం యాతిగా వత్తబిని యాతిగా సిరాతన్ సవియ్యా. నాన్న, మీకు అందని జ్ఞానజ్యోతి నాకు అందింది కనుక మీరు నన్ను అనుసరించండి. నేను మీకు సరైన మార్గం వైపు దర్శకత్వం వహిస్తాను. యా అబతి లా తఅబుది షైతాన్ ఇన్న షైతాన కాన లిర్రహమాని అసియ్యా. నాన్న, మీరు శైతాన్ను సేవించకండి. నిశ్చయంగా శైతాన్ కరుణామయునికి అవిధేయుడు. యా అబతి ఇన్నీ అఖాఫు అన్ యమస్సక అదాబు మినర్ రహమాని ఫతకూన లిషైతాని వలియ్యా. నాన్న, కరుణామయుని శిక్ష మిమ్మల్ని చుట్టుకుంటుందేమోనని, మీరు శైతాన్ స్నేహితునిగా మారిపోతారేమోనని నాకు భయంగా ఉంది. قال راغب أنت عن آلهتي يا إبراهيم لئن لم تنته لأرجمنك واهجرني مليا. తండ్రి ఇలా అన్నాడు, ఓ ఇబ్రాహీం, ఏమిటి నువ్వు నా దేవతలపైనే తిరగబడుతున్నావా? నువ్వు కనుక నీ ధోరణిని మానుకోకపోతే నిన్ను రాళ్ళు రువి చంపేస్తాను. జాగ్రత్త. ఒరేయ్, నువ్వు శాశ్వతంగా నా నుండి దూరం అయిపోరా. అలా సలామున్ అలై తస్తగ్ఫిరు లక రబ్బి ఇన్నహు కాన బి హఫియ్యా. ఇబ్రాహీం ఇలా సమాధానం ఇచ్చాడు, అలాగే నాన్న, మీకు నా సలాం. నేను మాత్రం మీ క్షమాపణకై నా ప్రభువును ప్రార్థిస్తూనే ఉంటాను. నిశ్చయంగా ఆయన నా ఏటలో గొప్ప కనికరం కలవాడు. వాతజిలుకుం వమా తదూన మిన్ దూనిల్లాహి వఅదు రబ్బీ అతఅల్లా అకూన బిదుఆఇ రబ్బీ షఖియ్యా. నేను మిమ్మల్ని అల్లాహకు బదులుగా మీరు పిలిచే వారందరినీ విడిచిపోతున్నాను. నేను నా ప్రభువును మాత్రమే ప్రార్థిస్తాను. నా ప్రభువును ప్రార్థించి నిష్ఫలుని కానన్న నమ్మకం నాకుంది. ఫలమ్మా తజల్లహుం వమా యఅబుదూన మిన్ దూనిల్లాహి వహబ్నా లహు ఇస్హాక వయాకూబ వకుల్లం జఅల్నా నబియ్యా. ఆ విధంగా అతను వారిని, అల్లాహ్ను కాదని వారు పూజించే వాటన్నిటిని వదిలిపోయిన తరువాత మేము అతను ఇస్హాకును, యాకూబును అనుగ్రహించాము. వారిలో ప్రతి ఒక్కరిని మేము ప్రవక్తలుగా నియుక్తుల్ని చేశాము. వహబ్నా లహుం మిన్ రహ్మతినా వజఅల్నా లహుం లిసాన సిద్కిన్ అలియ్యా. వారిని మా కరుణానుగ్రహాలతో సత్కరించాం. వారందరికీ నిజమైన కీర్తి దక్కేలా ఉన్నతికి చేర్చాము. వజ్కుర్ ఫిల్ కితాబి మూసా ఇన్నహు కాన ముఖ్లసన్ వ కాన రసూలన్ నబియ్యా. ఓ ప్రవక్త, ఈ గ్రంథంలో ఉన్న మూస వృత్తాంతాన్ని కూడా ప్రస్తావించు. నిశ్చయంగా అతను ప్రత్యేకంగా ఎన్నుకోబడిన సందేశహరుడు, ప్రవక్త కూడా. వనదైనాహు మిన్ జానిబి తూరిల్ అయ్మని వఖర్రబ్నాహు నజియ్యా. మేము అతని తూరు పర్వతం కుడివైపు నుంచి పిలిచాము. ప్రత్యేక సంవత్సరం నిమిత్తం అతన్ని చేరదీశాం. వహబ్నా లహు మిన్ రహ్మతినా అఖాహు హారూన నబియ్యా. ఇంకా మా ప్రత్యేక కృపతో అతనికి తోడుగా అతని సోదరున హారూన్ను కూడా ప్రవక్తగా నియమించాము. వజ్కుర్ ఫిల్ కితాబి ఇస్మాయిల ఇన్నహు కాన సాదికల్ వఅది వ కాన రసూలన్ నబియ్యా. ఇంకా ఓ ప్రవక్త, ఈ గ్రంథంలో వచ్చిన ఇస్మాయిల్ విషయాన్ని కూడా ప్రస్తావించు. నిశ్చయంగా అతడు ఆడిన మాటను తప్పని సష్ఠీలుడు, మా తరపున నియుక్తుడైన సందేశహరుడు, ప్రవక్త కూడా. వకాన యఅమురు అహ్లహు బిస్సలాతి వజ్జకాతి వకాన ఇంద రబ్బి మర్దియ్యా. అతను తన ఇంటి వారికి నమాజు చేయమని, జకాత్ ఇవ్వమని ఆదేశించేవాడు. తన ప్రభు సన్నిధిలో ఎంతో ప్రీతి పాత్రుడు. వజ్కుర్ ఫిల్ కితాబి ఇద్రీస ఇన్నహు కాన సిద్దీఖన్ నబియ్యా. ఓ ప్రవక్త, ఈ ఖురాన్ గ్రంథంలో వచ్చిన ఇద్రీస్ విషయం కూడా ప్రస్తావించు. నిశ్చయంగా అతను కూడా మూర్తి భవించిన సత్యం, దైవ ప్రవక్త. వరఫఅనా మకానన్ అలియ్యా. మేము అతన్ని అత్యున్నత స్థానానికి చేర్చాం. ఉలైక లజీన అన్అమ అల్లాహు అలైహిం మినన్ నబియ్యీన మిన్ దుర్రియ్యతి ఆదమ్ వమిమన్ హమల్నా మఅ నూహిన్ వమిన్ దుర్రియ్యతి ఇబ్రాహీమ వఇస్రాయీల వమిమన్ హదైనా వజ్తబైనా ఇజా తుత్లా అలైహిం ఆయాతుర్ రహమాని ఖర్రు సుజ్జదన్ వ బుకియా. వారంతా అల్లాహ్ను గ్రహించిన ప్రవక్తలు. వారు ఆదం సంతతికి చెందినవారు. వారిలో కొందరు మేము నోహుతో పాటు ఓడలోకి ఎక్కించిన వారు ఉన్నారు. మరికొందరు ఇబ్రాహీం, ఇస్రాయిల్, యాకూబుల సంతతికి చెందిన వారు ఉన్నారు. మేము సన్మార్గం ప్రత్యేకంగా ఎన్నుకున్న వారు కూడా ఉన్నారు. వారి ముందు కరుణామయుడైన అల్లాహ్ ఆయతులు చదివి వినిపించినప్పుడు వారు సాష్టాంగపడి
విలపించేవారు. ఫలవమిం బాధిం కల్పున్నదా ఉత్తలా తవత్తవ షహవాతి ఫతఫాయల్ కౌనకయ్యా. వారి తర్వాత అనర్హులైన వారు వచ్చారు. వారు నమాజులను వృధా చేశారు, మనోవాంఛలకు బానిసలయ్యారు. కాబట్టి త్వరలోనే వారికి వారి తలబిరుస్తనానికి తగిన శాస్తి జరుగుతుంది. ఇలా మంతబోనవామినతాల్యన్పౌలయకయతకోనల్ అయితే ఎవరు పశ్చాత్తాపడి విశ్వసించి సత్కార్యాలు చేశారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి ఏ విధమైన అన్యాయం జరగదు. ధనాది అద్నే నిల్లతి వాదర్రహమాన బాధ విల్గ ఇన్నౌకాన వాదో మాతియా. వారు శాశ్వతమైన స్వర్గవనాలలో ప్రవేశిస్తారు. దీని గురించి కరుణామయుడు తన దాసులతో వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానం ఒక అగోచర విషయం. నిశ్చయంగా ఆయన వాగ్దానం నెరవేరుతుంది. లాస్మౌనా ఫియా లగ్వన్ ఇల్లా సలామా వలహుం రిజ్కుహుం ఫిహా బుక్రతన్ వఅషియ్యా. వారందరూ సలాం, శాంతి వచనం తప్ప వ్యర్థ ప్రేలాపనలు ఏమీ వినరు. అక్కడ వారి కొరకు ఉదయం సాయంత్రం వారి ఆహారం లభిస్తూ ఉంటుంది. తిల్కల్ జన్నతుల్లతీ నూరిసు మిన్ ఇబాదినా మన్ కానా తఖియ్యా. మా దాసులు అల్లాహ్కు భయపడే వారిని మేము వారసులుగా చేసే స్వర్గం ఇదే. వమా నతనజ్జలు ఇల్లా బిఅమ్రి రబ్బిక్ లహు మా బైన అయ్దీనా వమా ఖల్ఫనా వమా బైన దాలిక వమా కాన రబ్బుక నసియ్యా. దేవదూతలు అంటారు మేము నీ ప్రభువాజ్ఞ లేకుండా మాటి మాటికి ఇలా దిగిరాము. మా ముందున్నది, మా వెనుక ఉన్నది, వాటికి మధ్య ఉన్నది సమస్తం అల్లాహ్కు చెందినది. నీ ప్రభు మర్చిపోయేవాడు కాదు. రబ్బు సమావాతుల్ బైనహుమా ఫఅబ్దుహు వస్తబిర్ ఇబాదతిహి హల్ తఅలము లహు సమీయా. ఆకాశాలకు భూమికి వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభు ఆయన కనుక ఓ ప్రవక్త ఆయననే ఆరాధించు. ఆయన ఆరాధనలోనే స్థిరంగా ఉండు. నీకు తెలిసినంతవరకు ఆయన పేరు గలవాడు, ఆయన స్థాయికి చెందినవాడు ఎవడైనా ఉన్నాడా?